వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ సమంత మూవీ మా ఇంటి బంగారం. సమంతకు యాక్షన్ వస్తుందా అని ఎవరైనా క్వశ్చన్ అడిగితే ఈ మూవీ చూపించాలా, ఎందుకంటే అంత సూపర్ సూపర్ డూపర్గా అయితే చేసింది మా ఇంటి బంగారం మూవీ. 100 టైమ్స్ చూసినా కూడా మళ్ళీ 101 టైం చూడాలని అనిపించే మూవీ అయితే ఈ మధ్య కాలంలో సమంత మా ఇంటి బంగారం మూవీ. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. దీంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది అసలు ఈ మూవీ కోసమే వాళ్ళు పుట్టినారా అని అనిపిస్తుంది నాకైతే. సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చాలా 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 ఎక్స్ట్రాడినరీగా చేసింది. ఆమె ఎవరో తెలియదు కానీ తెలుగు పదంలో ఎక్స్ట్రాడినరీ అనే పదాలు ఏమైనా ఉన్నాయంటే అంటే తుగ్గురేపింది, ఇరగదీసింది, చించారేసింది, ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఈ మూవీకి అయితే అప్లికబుల్ అవుతాయి. అంత సూపర్ డూపర్ అయినా సమంత ఇప్పుడే కాదు, ఫస్ట్ మూవీలోనే తను ప్రూవ్ చేసుకోయిందిలేండి, అది వేరే సంగతి. కాకపోతే ఆమె ప్రతి ఒక్క సినిమాలో ఓ బేబీ ఆ మూవీ కూడా చూస్తే అప్పుడు అనిపించేది ఏంది ఈమె అసలు ఇట్లా ఇంత యాక్షన్ చేస్తుందని. అటువంటి యాక్షన్ మళ్ళీ మా ఇంటి బంగారం మూవీలో అయితే మనం చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఉమెన్కి అయితే నచ్చుతుంది అనిపిస్తుంది. ఖచ్చితంగా చూడాలి. ఇదే కాదు, ఈ మధ్య కాలంలో ఇంకోటి తాయికి జావి మూవీ అని రాధిక గారి మూవీ చూశాను. అది కూడా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో ఉంది. ఉమెన్స్ కోసం చేసినటువంటి ఈ సినిమాలన్నీ చాలా చాలా బాగున్నాయి. ఈ 2 సినిమాలు ఖచ్చితంగా చూడాలా. ఇంకా సమంత మూవీ అయితే ఇంకా తెలుగు వాళ్ళకైతే ఇంకా ఒక పండగ అని చెప్పొచ్చు, దాంట్లో అయితే ఏం డౌట్ లేదు. ఈ సినిమాలో అయితే హీరోగా అంటే సమంత భర్త కానీ, సమంత మామ కానీ, అత్త కానీ, గౌతమి గారు అత్త, నెక్స్ట్ బామ్మగారి క్యారెక్టరు శ్రీలక్ష్మి గారు వేశారు. నెక్స్ట్ మరదల్ క్యారెక్టరు, ముఖ్యంగా మరిది క్యారెక్టరు, అందరికన్నా ఇంకా ఇంపార్టెంట్ హీరోతో పాటు విలన్ క్యారెక్టర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అందరూ ఈ సినిమాలో అసలు ఇంకా విలన్ అయితే ఇంకా తుగ్గు రేపినాడని కూడా చెప్పొచ్చు, అట్లా ఉంది. ఇంకా అట్లా అని ఎందుకంటున్నానంటే అట్లానే వాళ్ళు యూజ్ చేస్తారు, అట్లా చేసినావు అంటారు. అసలు లాంగ్వేజ్ సమంత ఎట్లా మాట్లాడిందంటే ఆమె ఒరిజినల్ లాంగ్వేజ్ ఆమె మాట్లాడుతుంటే ఎంత బాగుందంటే, ఇన్ని రోజులు అంటే కొందరు సినిమాలలో జగపతి బాబు వాయిస్ బాగాలేదని ఫస్ట్లో అన్నారంట, ఫస్ట్ మూవీస్కి. తర్వాత ఆయన వాయిస్ వాల్యూ ఏందో తెలిసినట్టు సమంత మూవీలో కూడా ఇప్పుడు ఆమె వాయిస్ వాల్యూ అనేది అయితే తెలిసిందనమాట. అట్లా ఉంది ఈ సినిమా. అట్లా అని నాకు వచ్చేస్తుంది చూడండి. నేను ఎన్నిసార్లు చూసినా అంటే ఒక 10 టైమ్స్ చూసినా అట్లా ఇట్లా అని అంటుంటుంది సమంత. నాకు కూడా అట్లా వచ్చేస్తుంది అనమాట. లాంగ్వేజ్ అంత సూపర్గా ఉంది. మా బాబు అయితే, మా చిన్నోడైతే వదలడు. నేను ఆ సినిమా చూస్తున్నా అంటే వచ్చి పక్కన కూర్చొని చూస్తుంటాడు. మొత్తం గేమ్స్ ఆడేది కూడా వదిలిపెట్టి వచ్చి చూస్తుంటాడు. అంత పిచ్చ సూపర్ డూపర్గా ఉంది. ఇది చెప్తే నేను సరిపోదు, ఖచ్చితంగా చూడాలి మీరందరూ. ఓకేనా? అంత బాగుంది.